సూపర్ 6 సక్సెస్ సభ రోజే ఆటో డ్రైవర్లకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంది కూటమి ప్రభుత్వం. ఆటో డ్రైవర్ల సేవలో పథకానికి శ్రీకారం చుట్టింది. 2,90,669 మంది ఆటో డ్రైవర్ల ఖాతాల్లో 436 కోట్లు జమ చేసి వారికి అండగా నిలిచింది. జనగణ మంగళ నాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా. దసరా పండుగను ఆటో డ్రైవర్లకు నిజం చేసేందుకు కూటమి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఆటో డ్రైవర్ల సేవలు అనే కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. స్వాతంత్ర దినోత్సవ కానుకగా స్త్రీ శక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు అమల్లోకి తెచ్చామని, ఆ పథకం బంపర్ హిట్ కావడంతో దాని ఫలితంగా ప్రభావితమయ్యేది ఆటో డ్రైవర్లనే విషయాన్ని తమ ప్రభుత్వం గుర్తించిందని సీఎం చెప్పారు. అందుకే వారిని ఆదుకునేందుకు ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని తీసుకొచ్చామని సీఎం స్పష్టం చేశారు. ఈ పథకం కింద 2,90,669 మందికి లబ్ధి చేకూరనుండగా దానికోసం ప్రభుత్వం 436 కోట్లు ఆటో డ్రైవర్ల ఖాతాలకు పంపించింది. మరోవైపు సీఎం, డిప్యూటీ సీఎం సామాన్యుల్లా ఆటో డ్రైవర్ల సేవలో సభకు స్వయంగా ఆటోలో రావడం పట్ల హర్షం వ్యక్తమైంది. ఆటో డ్రైవర్ల సేవలో పథకం ద్వారా లబ్ధిదారులకు డబ్బులు వేసిన విషయాన్ని చెబుతూ ఆటో డ్రైవర్లు తమకొచ్చిన మెసేజ్లు చూసుకోవాలని సీఎం చెప్పడంతో వారంతా తమ ఫోన్లను పైకెత్తి చూపించారు. గతంలో ఆటో డ్రైవర్లు గుంతల రోడ్లతో అష్టకష్టాలు పడేవారన్న చంద్రబాబు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడా గుంతలు లేకుండా చేసిందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ల కోసం ప్రత్యేకంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఉబర్, ఓలా, ర్యాపిడో తరహాలో ఆటో వాలాల కోసం ఓ ప్రత్యేకమైన యాప్ను ఏర్పాటు చేయడంతో పాటు వారికి ఎక్కడికక్కడ ఛార్జింగ్ పాయింట్లు కూడా ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారు. ఈ రోజు మనం అందరం కూడా ఆటో డ్రైవర్ల పండగ రోజులో ఈ రోజు ఉన్నాం. నిన్ననే ఆయుధాల పూజల్లో వాహన పూజ చేశారు, ఆటో పూజ చేశారు. అవునా కాదా అని అడుగుతున్నా. చేశామంటే చేతులు పైకెత్తండి. ఇప్పుడు మీ అందరూ ఒకసారి సెల్ ఫోన్లు చూసుకోండి. ఆటో డ్రైవర్లు డబ్బులు వచ్చిందా లేదా? ఇది నిజమైన పండుగ. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఒక్క నిమిషంలో మీ అకౌంట్లో డబ్బులు వచ్చింది. మీ ఫోన్లో చెక్ చేసుకున్నారు. బ్యాంకుకు పోయే పని లేదు. కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. అవునా కాదా అని అడుగుతున్నా. మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తాం, రోడ్లు బాగా వేస్తాం, మీకోసం ఒక సంక్షేమ బోర్డు పెడతాం. నా ఒక్క చిన్న కోరిక, మీరు కూడా క్రమశిక్షణగా ఉండి 10 మందికి చెప్పి దానివల్ల టూరిజం అభివృద్ధి అవుతుంది, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అవుతుంది. మీ జీవితాలే కాకుండా ప్రయాణం చేసే వ్యక్తుల యొక్క ప్రయాణం కూడా సుజావుగా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మరోసారి రాష్ట్రానికి దుష్టశక్తులు రాకుండా ప్రజలు జాగ్రత్త పడాలని పరోక్షంగా గత ప్రభుత్వ పాలనను ప్రస్తావించారు. వైసీపీ అధికారంలో ఉండగా ఆటోలపై వేసిన గ్రీన్ ట్యాక్స్ ని తొలగించామని పవన్ తెలిపారు. స్త్రీ శక్తి పథకం మంత్రిమండలిలో ప్రవేశపెట్టిన సమయంలో ఆటో డ్రైవర్ల గురించే ఎక్కువసేపు ఆలోచించామన్నారు. అందుకే ఎన్ని ఇబ్బందులున్నా 15,000 ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఆటో డ్రైవర్ల జీవనోపాధిని కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని పవన్ పేర్కొన్నారు. ముఖ్యంగా స్త్రీ శక్తి ఈ ఉచిత బస్ ప్రయాణం ఈ పథకం కింద ఇది ఇచ్చినప్పుడు మొట్టమొదటిసారి కేబినెట్లో ప్రవేశపెట్టినప్పుడు ముందుగా ఆలోచించింది మీ ఆటో డ్రైవర్ మీ వృత్తిని మీ గురించి ఆలోచించాం. ఫస్ట్ మీకు 15,000 రూపాయలు మీ అకౌంట్లో పడబోతుంది. దానికి ఆ నిర్ణయం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఆర్థికంగా. అలాంటిది మీకోసం 15,000 రూపాయలు ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ముందుకు తీసుకెళ్ళి మనస్ఫూర్తిగా నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాం. ప్రజల సమస్యలు విని వాటిని పరిష్కరించడమే కుటుంబ ప్రభుత్వం లక్ష్యం. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ వాగ్దానాలను కార్యరూపం దాల్చుతూ ముందుకు సాగుతూ ఉన్నాం. ఆటో డ్రైవర్లకు అండగా నిలబడి వాటి జీవనోపాధి కాపాడటం కోసం కుటుంబ ప్రభుత్వం బాధ్యతగా భావిస్తున్నాం. సమర్థవంతమైన నాయకత్వం ఉంటే ప్రజల జీవితంలో చాలా నిజమైన మార్పు తీసుకురావచ్చు అనేది మరోమారు ఈ పథకం మరోసారి రుజువు చేస్తా ఉంది. సభకు హాజరైన మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉందని, అందుకే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయగలుగుతున్నామన్నారు. ఆటోల వెనుక రాసిన కొటేషన్లు తనను ఎంతో ఆకర్షిస్తాయని లోకేష్ చెప్పారు.
వర్షం ఎలా పడుతుందని మీ పిల్లలు అడిగితే దేవుడు కురిపిస్తాడని చెప్పొద్దు. ఒక మొక్క నాటితే ఒక చుక్క వర్షం పడుతుందని చెప్పండి అనే కొటేషన్ ద్వారా పర్యావరణ పరిరక్షణపై ఒక ఆటో డ్రైవర్ ప్రచారం చేస్తున్నాడని మంత్రి తెలిపారు. తాను ఈ వేదికకు వచ్చిన ఆటోను మహిళా డ్రైవర్ స్వర్ణలత డ్రైవ్ చేశారని, ఆమె భర్త సహకరిస్తుండగా కలిసికట్టుగా కుటుంబాన్ని ఆమె ముందుకు నడిపిస్తున్నారని మంత్రి లోకేష్ ప్రశంసించారు. ఒక కొటేషన్ నాకు బాగా నచ్చింది. ఆ కొటేషన్ ఏంటంటే, వర్షం ఎలా పడుతుందని పిల్లలు అడిగినప్పుడు దేవుడు కురిపిస్తున్నారని చెప్పొద్దు, మనం ఒక్క మొక్క నాటితే ఒక్క నీటి బట్టు వర్షం ద్వారా వస్తుందని ఒక ఆటో డ్రైవర్ పెట్టుకున్నారు. అంటే ప్రకృతి పట్ల మనకున్న బాధ్యత ఆ ఆటో డ్రైవర్ ఈరోజు సమాజానికి నేర్పిస్తున్నారు. అందుకే యువగలం పాదయాత్రలో ఆటో డ్రైవర్లతో ప్రత్యేకంగా నేను సమావేశం ఏర్పాటు చేసుకున్నా. వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు నేను తెలుసుకున్నా. ఆనాడు ఆటో డ్రైవర్లకు చెప్పింది ఒకటి, కుడి చేతిలో 10,000 పెడతారు, ఎడం చేతిలో 20,000 రూపాయలు లాగేస్తారని. అరే ఎట్లా లాగుతున్నారో భయ్ అని అడిగా. గ్రీన్ ట్యాక్స్ పెంచారు, 20,000 రూపాయలు చేసి బాధుతున్నారన్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రీన్ ట్యాక్స్ ని ఏకంగా 3,000 రూపాయలకి తగ్గిస్తాం జరిగింది. అంతేకాదు పవన్ అన్న నాయకత్వంలో సుమారుగా 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గుంటలంతా కూడా మనం పూడ్చడం జరిగింది. ఈ రోజు ఎక్కడ లేని విధంగా కొత్త రోడ్లు కూడా మన ప్రభుత్వం వేస్తున్నాం. ఇదిలా ఉంటే ఆటో డ్రైవర్ల సేవలో పథకానికి వేదికను ఆటోలతో అలంకరించారు. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు ఆటో డ్రైవర్లను తలపిస్తూ వారి డ్రెస్ వేసుకుని సంఘీభావంగా నిలిచారు.